హలో పీపుల్, ఈ వీడియోలో మనము తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద రోడ్ ప్రాజెక్ట్ అయిన బెంగళూరు విజయవాడ 6 లేన్ ఎక్స్ప్రెస్ వే గురించి మాట్లాడుకుందాం. ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం 518 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోతున్నారు. ఇది కొత్తగా గ్రీన్ ఫీల్డ్, అంటే ఇప్పటి వరకు రోడ్డు లేని చోట కొత్తగా ఒక భూమిని తీసుకొని అక్కడ వేసే రోడ్ అన్నమాట. దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. అలా కొత్తగా వేసే గ్రీన్ ఫీల్డ్ తో పాటు కొంత పాత రహదారిని, అంటే ఓల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్న హైవేని కూడా అప్గ్రేడ్ చేస్తూ నిర్మిస్తారు. ఇలా అప్గ్రేడ్ చేసిన దాన్ని బ్రౌన్ ఫీల్డ్ హైవే అంటారు. ఇప్పుడు ఈ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు చూస్తే, మొత్తం ఈ ప్రాజెక్ట్ పొడవు దాదాపుగా 624 కిలోమీటర్లు. ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సాగుతుంది. ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు సుమారుగా 19,320 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద హైవే ప్రాజెక్టులలో ఒకటిగా పరిగణిస్తూ ఉన్నారు. ఈ ఎక్స్ప్రెస్ వేని 4 లేన్ ఇంకా 6 లేన్లుగా నిర్మించబోతున్నారు. ఈ ఎక్స్ప్రెస్ వే పైన గరిష్టంగా, అంటే హైయెస్ట్ స్పీడ్ 120 km/h వేగం వరకు వాహనాలు నడిచే విధంగా డిజైన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ కి రీసెంట్ గా 120 kmph పర్మిషన్స్ వచ్చాయి. ఆ విధంగా ఇది కూడా 120 కిలోమీటర్ల గంటకు నడిచే విధంగా హై స్పీడ్ లో వాహనాలు వెళ్లే విధంగా డిజైన్ చేస్తున్నారు. ఇంకా బెంగళూరు విజయవాడ మధ్య ప్రయాణ సమయం, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైం కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 12 గంటల వరకు పడుతోంది. ఇది సగానికి సగం తగ్గిపోతుంది ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తయితే. కేవలం 6 నుంచి 7 గంటల్లోనే బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టును నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI నిర్మిస్తోంది. బెంగళూరు నుంచి కోడికొండ వరకు 73 కిలోమీటర్ల మేర ఉన్న పాత హైవేని బ్రౌన్ ఫీల్డ్ కింద అప్గ్రేడ్ చేస్తారు. కోడికొండ నుంచి అద్దంకి వరకు 340 కిలోమీటర్ల మేరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మిస్తారు. అద్దంకి నుంచి విజయవాడ వరకు ప్రస్తుతం ఉన్న 113 కిలోమీటర్ల పాత రహదారిని, అంటే ఓల్డ్ హైవేని బ్రౌన్ ఫీల్డ్ కింద అప్గ్రేడ్ చేస్తారు. ఇంకా రూట్ మ్యాప్ విషయానికి వస్తే, ఈ ఎక్స్ప్రెస్ వే బెంగళూరు నుంచి ప్రారంభమై కోడికొండ, పులివెందుల, మల్లేపల్లి, వంగపాడు, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా విజయవాడ వరకు వెళ్తుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని 14 ప్యాకేజీలుగా విభజించి పనులు అప్పగించారు. ప్యాకేజ్ 1లో భాగంగా కోడూరు నుంచి వనవోలు వరకు 24.3 కిలోమీటర్ల దూరాన్ని దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ అనే కంపెనీ 599.5 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొని పనులు ప్రారంభించనుంది. ఆ తర్వాత ప్యాకేజ్ 2 కింద వనవోలు నుంచి వంకరకుంట వరకు 21.4 కిలోమీటర్ల దూరాన్ని రాజ్పథ్ ఇన్ఫ్రాకామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 461.23 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొని పనులు ప్రారంభించింది. అదేవిధంగానే ప్యాకేజ్ 3లో వంకరకుంట నుంచి ఓదులపల్లె వరకు 26.3 కిలోమీటర్ల దూరాన్ని రాజ్పథ్ ఇన్ఫ్రాకామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 697.21 కోట్ల రూపాయలకు సొంతం చేసుకొని బిడ్లో పనులు ప్రారంభించింది. అదేవిధంగానే ప్యాకేజ్ 4 కింద ఓదులపల్లి నుంచి నల్లచెరువుపల్లి వరకు 24.3 కిలోమీటర్ల దూరాన్ని మళ్ళీ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ అనే కంపెనీయే 774.1 కోట్ల రూపాయలకు బిడ్ సొంతం చేసుకొని పనులు ప్రారంభించింది. ఆ తర్వాత ప్యాకేజ్ 5 నల్లచెరువుపల్లి నుంచి ఎర్రగుడిపాడి వరకు 32.7 కిలోమీటర్ల దూరాన్ని మెగా ఇంజనీరింగ్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే పేరు మీద 819.21 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. అదేవిధంగానే ప్యాకేజ్ 6 ఎర్రగుడిపాడు నుంచి ఆదిరెడ్డిపల్లి వరకు 31 కిలోమీటర్ల దూరాన్ని మెగా ఇంజనీరింగ్ కంపెనీ, అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 802.22 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుని పనులు చేస్తోంది. అదేవిధంగా ప్యాకేజ్ 7 కింద ఆదిరెడ్డిపల్లి నుంచి మల్లాపల్లి వరకు 16 కిలోమీటర్ల దూరాన్ని దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ 737.2 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తోంది. ఇంకా ప్యాకేజ్ 8 మల్లాపల్లి నుంచి కోవులకుంట వరకు 20 కిలోమీటర్ల దూరాన్ని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 622.93 కోట్ల రూపాయలతో నిర్మిస్తోంది. ఇంకా ప్యాకేజ్ 9లో కోవులకుంట్ల నుంచి నారాయణంపేట వరకు 7.5 కిలోమీటర్ల దూరాన్ని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నిర్మిస్తోంది. దీని వాల్యూస్ ఇంకా తెలియలేదు. అలాగే ప్యాకేజ్ 10 కింద నారాయణంపేట నుంచి చంద్రశేఖరపురం వరకు 24.5 కిలోమీటర్ల దూరాన్ని, ఇది కూడా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడే 564.07 కోట్ల రూపాయలతో నిర్మిస్తోంది. ప్యాకేజ్ 11లో చంద్రశేఖరపురం నుంచి పోలవరం వరకు 32 కిలోమీటర్ల దూరాన్ని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 854.71 కోట్ల రూపాయలతో నిర్మిస్తోంది.
ప్యాకేజ్ 12లో పోలవరం నుంచి మర్రిపూడి వరకు 25.5 కిలోమీటర్ల దూరాన్ని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిడ్ని సొంతం చేసుకొని పనులు ప్రారంభించింది. దీని వాల్యూస్ కూడా ఇంకా మనకు తెలియలేదు. ఆ తర్వాత ప్యాకేజ్ 13లో మర్రిపూడి నుంచి సోమవరపాడు వరకు 29.1 కిలోమీటర్ల దూరాన్ని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ 665 కోట్ల రూపాయలతో బిడ్ సొంతం చేసుకుని పనులు చేస్తోంది. ఇంకా ప్యాకేజ్ 14 సోమవరపాడు నుంచి ముప్పవరం వరకు 28.64 కిలోమీటర్ల దూరాన్ని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 704.71 కోట్ల రూపాయలతో నిర్మిస్తోంది. ఈ మొత్తం హైవేని భరతమాల పరియోజన ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇది పూర్తయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద రహదారి ప్రాజెక్ట్గా ఈ బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిలవబోతోంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.